శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గ స్వాతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ఈడిగ నరేంద్ర బాబు గౌడ్ వికలాంగుల తరపున రాజకీయ అరంగేట్రం చేస్తున్న ఈడిగ నరేంద్ర బాబు గౌడ్ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఎల్లవేళలా నేను అందుబాటులో ఉంటాను అన్నారు. నాకు తప్పకుండా మీ అమూల్యమైన ఓటును వేయించి అత్యధిక మెజారిటీతో నన్ను గెలిపించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు మంజునాథ్ శెట్టి, ఈటిగ నారాయణ, ఈడిగ రవికుమార్, నాని, నరసింహులు, బోయ వెంకటేష్ తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు కూడా అందరి తరఫున కూడా నేను రావడం జరిగింది కాబట్టి నా కులం తరఫున కూడా నేను నిలబడుతున్నాను. కనుక అందరూ కూడా నన్ను ఆదరించి ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీస్ కూడా అందరూ నాకు సపోర్ట్ చేసి స్వతంత్ర అభ్యర్థిగా నిలబడుతున్నాను. కాబట్టి పెనుగొండ నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థిగా నిలబడుతున్నా. చదువుకున్న విద్యావేత్తగా కూడా ఉన్నాను. కాబట్టి నన్ను మంచి హృదయంతో అందరూ స్వీకరించి మీరు ఓటు వేయించి మంచి మెజార్టీతో గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. అండ్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు. నా పేరు ఈ నరేంద్ర, సన్నాఫ్ ఈడి రామచంద్రప్ప. నేను ముఖ్య ఉద్దేశంగా ఈరోజు నామినేషన్ వేయడం, ఇండిపెండెంట్గా స్వతంత్ర అభ్యర్థిగా వేయడం జరిగింది. ముఖ్యంగా వికలాంగుల తరపున మరియు వికలాంగుల్లో చదువుకున్న నిరుద్యోగుల వైపు మరియు బాగున్నవారు అంటే సకలాంగులు బాగున్న నిరుద్యోగుల వైపు మరియు గౌడ కుటుంబాలు కొన్ని బాధలు పడుతున్న అవి నేను చూసి దాని ద్వారా మరియు ఎస్సీ ఎస్టీ బీసీ బహుజనుల వైపు మరియు చేనేత కార్మికుల వైపు రైతుల వైపు అందరి వైపులు కూడా ఈ స్వతంత్ర అభ్యర్థిగా దిగడం జరిగింది. వికలాంగులది ఎందుకు చెప్పానంటే వికలాంగులకి 1995లోనే చట్టం అనేది వచ్చింది. ఆ చట్టాన్ని తీసుకొచ్చింది జావీద్ అనే ఒక చాలా పోరాటాలు చేసి ఆయన ఈ 1990 చట్టాన్ని తెచ్చాడు, వికలాంగ చట్టం. మళ్ళీ దాన్ని కొద్ది సవరణలతో అంటే 7 విభాగాలు అంటే 7 రకాలుగా ఉన్న వాళ్ళని 1990 చట్టం ప్రకారం విభజించి దాని ప్రకారం అందరినీ వికలాంగుల్ని కలపడం జరిగింది. అందులో భాగంగా దాన్ని కొద్దిగా సవరణ చేయడం జరిగింది. 2016 చట్ట ప్రకారం 21 రకాలని దానిలో పొందుపరిచినారు. కానీ వికలాంగులకు కలిగి ఉన్న శాతం 4% ఉంది. 4% నుంచి 5% చేయాలని కూడా డిమాండ్ చేశారు. కానీ ఇప్పుడు 4% కూడా అనుకున్నప్పుడు కూడా మన రాజ్యాంగంలో పొందుపరిచినట్లు 4% అన్నవాడు 175 స్థానాలు ఉన్నవాడు 9 నుంచి 12 స్థానాల్లో ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థుల్లో కూడా 12 మంది ఎమ్మెల్యేలు కూడా రావాలా. ఎంపీ స్థానాల్లో 1 నుంచి 3 స్థానాలు ఎంపీ స్థానాలు ఇవ్వాల్సి వస్తుంది. కానీ ఎక్కడా కూడా ఈ వికలాంగులకు రాజ్యాంగంలో అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఎక్కడా కూడా అవకాశం లేకపోవడం వల్ల వికలాంగులు చాలా వేదనకు గురవుతున్నారు. వాళ్ళ తరఫున చట్టాలు తీసుకొచ్చి ఇన్ని ఉన్నా కూడా ఎవరు కూడా వికలాంగులు పట్టించుకోవడం లేదు. కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్నారు. ఈరోజు వికలాంగుల ఫ్యామిలీలు దాదాపు అంటే 25 లక్షల ఫ్యామిలీస్ ఉన్నాయి. 25 లక్షలు ఇంటూ వేసుకుంటే దాదాపు అంటే 85 లక్షల నుంచి 90 లక్షలు ఓట్లు ఉన్నాయి. వికలాంగులకు కుల మతాలు లేవు. వికలాంగుడు అంటే అందరూ కూడా ఒకే కుటుంబం కాబట్టి. కానీ మమ్మల్ని కూడా గుర్తించడం లేదు కాబట్టి మేము స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయడం జరిగింది. ముఖ్య కారణము మరి ఒకటి మా దానిలో కూడా వికలాంగుల్లో కూడా డిగ్రీ పీజీలు చేసి కూడా నిరుద్యోగులుగా చాలా మంది ఉన్నారు. వాళ్ళ వైపు నుంచి కూడా నేను ఇందులో పాల్గొనడం జరిగింది. కనుక ముఖ్యంగా రైతులు ఇప్పుడు రైతు జవాన్ అంటే ఆర్మీ వాళ్ళు చాలా దేశానికి వెన్నెముక లాంటి వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు అంతేనా